హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్. ఇవాళ తోటకూర టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మనం మామూలుగా పప్పు వేసుకొని చేసుకుంటాం, లేకపోతే ఫ్రై చేసుకుంటాం కదా, అలా కాకుండా టమాటా అలాగే ఈ తోటకూరతో కర్రీ చేయండి. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి. ఇడ్లీ, దోశ, చపాతీ అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుందండి. నేను 2 కట్టలు తీసుకున్నానండి తోటకూర. నీట్గా ఉప్పు నీటిలో వేసుకొని కడుక్కున్న తర్వాత ఇలా సన్నగా తరిగుంచుకోవాలి. లేత కాడలతో సహా తరిగుంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా మినపప్పు, కొద్దిగా పచ్చెనగపప్పు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఇందులో కొన్ని మెంతులు వేస్తున్నానండి. మెంతులు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలామంది చేదని వేయరు, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు అండి, స్కిప్ చేయొచ్చు. అలాగే 2 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకొని ఒక 10 వెల్లుల్లి కచ్చాపచ్చా దంచుకొని వేసుకోవాలి. అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత సన్న కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. కారం ఎంత కావాలో అన్ని పచ్చిమిరపకాయ ముక్కలను సన్న కట్ వేసుకొని కాస్త దోరగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇవి కూడా కాస్త దోరగా వేయించుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ వేయించకండి. మీకు కర్రీ ఎంత కావాలో అన్ని ఆనియన్స్ తీసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా ఇది కూడా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం కడిగించుకున్నాం కదండి తోటకూర, ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా తోటకూర వేసుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి త్వరగా మగ్గుతుందండి. ఆకంతా కూడా చక్కగా ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అంతా ఒకేసారి వేసారనుకోండి కలపడానికి కష్టమవుతుంది, కాబట్టి కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. చూడండి అంతా సరిపోయింది. ఇప్పుడు చక్కగా ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. మధ్యలో కూడా మూత తీసుకొని ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. చూడండి ఒక 2 నిమిషాల తర్వాత చక్కగా ఆకంతా కూడా మగ్గింది. ఇప్పుడు బాగా కలుపుకొని ఒకసారి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు ఆకు మగ్గించుకున్న తర్వాతనే మీరు సాల్ట్ వేసుకోవాలి. అప్పుడే చక్కగా ఆకుకూరంతా కూడా త్వరగా ఉడుకుతుందండి. మీరు ముందే సాల్ట్ వేసారనుకోండి ఉడకడానికి కాస్త టైం తీసుకుంటుందండి. అలాగే బాగా పండిన టమాటాలు ఒక 3 టమాటాలు తీసుకున్నాను నేను, సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 3 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా ఇలా మెదుపుకోవాలండి. గరిటతో ఇలా బాగా ప్రెస్ చేసామనుకోండి బాగా సాఫ్ట్గా అయిపోతుందండి. మనం ఇందులో వాటర్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఈ వాటరే సరిపోతుంది, ఆకుకూరల నుంచి వస్తుంది కదా, ఆ వాటరే సరిపోతుందండి. ఇదంతా కలిపిన తర్వాత మరొకసారి మూత పెట్టుకొని మరొక 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మధ్యలో కూడా మూత తీసుకొని కలుపుతూ ఉండాలండి. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో ఆకుకూర అంతా కూడా చక్కగా బాగా దగ్గరకు వచ్చేసింది. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలాగుంటేనే బాగుంటుందండి మనకు రైస్లో తినేదానికి కానీ, అలాగే చపాతీ దోశ కూడా చాలా బాగుంటుంది. వాటర్ వేసారనుకోండి టేస్ట్ మారిపోతుందండి. కాబట్టి ఆకుకూరతో వచ్చే వాటర్తోని ఇలా ఉడికించుకోండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా అయితే మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి. ఎలాగొచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.